అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఏవైతే ట్రంప్ వచ్చిన తర్వాత ఏవైతే మనకి రూల్స్ పెట్టారో, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, చాలామందికి ఏంటంటే ఒకలాంటి భయం వచ్చేసింది. అక్కడ ఉన్న వాళ్ళకే కాకుండా ఇక్కడున్న పేరెంట్స్కి కానివ్వండి, ఇక్కడ నుంచి చదువుకుందామని వెళ్ళే వాళ్ళకి కానివ్వండి, ఇది అపోహ లేకపోతే నిజం మీరే చెప్పాలి. ఏంటంటే ఇప్పుడు మనం యూఎస్ వెళ్ళలేం, ఇంతకు ముందు ఉన్నంత ఈజీగా ఇప్పుడు ప్రాసెస్ ఉండదు, ఇంతకు ముందు ఉన్నట్టు ఇప్పుడు లేదు, ఇప్పుడు అన్నీ చేంజ్ అయిపోయాయి. సో ఇది ఇప్పుడు వెళ్ళడం చాలా కష్టం అనేది ఏదైతే ఉందో, ఇస్ దట్ రియల్లీ ట్రూ? నిజంగానే ఇంతకు ముందు కన్నా కష్టంగా ఉంటుందా, లేకపోతే సేమ్ రూల్స్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ, మీకు అన్నీ కరెక్ట్గా ఉండుంటే డాక్యుమెంట్స్, లేకపోతే వెళ్ళాలి అనే ఇది ఉండి అక్కడివి ఇక్కడవన్నీ మీకు కరెక్ట్గా ఉండుంటే, మీరు క్యాపబుల్ అయితే అలాంటివి ఏమి అడ్డు రావంటారా? ఇలాంటివి ఏవి అడ్డు రావండి. అంటే రూల్స్ ఏమీ చేంజ్ చేయలేదు. ప్రెసిడెంట్ ట్రంప్ రావడం వల్ల ఏంటి అని అంటే, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చి మేక్ అమెరికా గ్రేట్ అగైన్, కంట్రీ ఫస్ట్ అనే దాంతో వెళ్తున్నారు. కానీ డెఫినెట్గా F1లో కానివ్వండి, H1లో కానివ్వండి, ఇంకా ఎలా వెళ్ళాలనుకున్నా రూల్స్ విల్ స్టిల్ రిమైన్ ద సేమ్. యాజ్ లాంగ్ యాజ్ F1లో వెళ్ళే వాళ్ళకి నీకు ప్రాపర్ యూనివర్సిటీలో నువ్వు కేపబిలిటీ ఉండి చదువుకోగలిగి, ఫైనాన్షియల్ కేపబిలిటీ ఉంటే, యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఫాలోయింగ్ ద రూల్స్, you will have good life. H1Bలో వెళ్ళే వాళ్ళకి as long as you have the job opportunity and then you are not violating any rules, you will have good life. ఎవరికైనా అంతే. అంటే రూల్స్ వయలేట్ చేయకుండా ఉంటే, రూల్స్ అండ్ అంటే లాస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఏం చేంజ్ చేయలేదు. కాకపోతే ఏంటి, ఇంటర్ప్రిటేషన్ ఎలా చేస్తారు అంటే, న్యూ అడ్మినిస్ట్రేషన్ వచ్చాక వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఉంటాయి ఇంటర్నల్గా, కొన్ని ఎక్కువగా RFEs వచ్చే ఛాన్సెస్ మటుకు ఉంటాయి. అండ్ అట్లాగే ఇక్కడ కాన్సులేట్లో కూడా కొద్దిగా అంటే లిటిల్ బిట్ అడ్మినిస్ట్రేటివ్ ప్రాసెస్కి ఎక్కువగా వెళ్ళడం. కాకపోతే యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. బట్ కేపబిలిటీస్ ఉండి వయలేషన్ లేకుండా వెళ్ళే వాళ్ళకి, రూల్స్ ఫాలో అయ్యే వాళ్ళకి మటుకు ఎగ్జాక్ట్లీ సేమ్, ఎవ్రీథింగ్ రిమైన్స్ ద సేమ్. అండ్ దెన్ ఏమీ చేంజెస్ లేవు దానిలో అయితే. ఓకే, అదొకటైతే హ్యాపీ న్యూస్ అందరికీ, ఎందుకంటే ఆ భయం పోతుంది కాబట్టి. శ్రీదేవి గారు ఉన్నారండి హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, జనతా గారు ఉన్నారు, మీ డౌట్స్ అన్ని నాది B1 వీసా మేడం. ఓకే వీసా. ఓకే. అయితే మా మనవడిని డ్రాప్ చేయడానికి వెళ్తున్నాను నేను మా హస్బెండ్, మా మనవడు. ఓకే. అయితే మా మనవడు, నేను లాస్ట్ ఏప్రిల్లో వచ్చాను. ఓకే. ఇప్పుడు నాకేమన్నా ప్రాబ్లమా మేడం? ఇప్పుడు వెళ్తే 6 months అయినాక వెళ్ళొచ్చు కదా? లేదు లేదు, మీరు 6 months ఇండియాలో ఉన్నారు, అక్కడి నుంచి వచ్చాక ఇప్పుడు మళ్ళీ అనదర్ 6 months కోసం వెళ్తున్నారు అని అంటే వెళ్ళొచ్చు. అండ్ మీరు రౌండ్ ట్రిప్ బుక్ చేసుకోండి డెఫినెట్గా. అంటే మీరు B2లో ఉన్నారు అంటే ఇట్స్ నాట్ B1 అనేది బిజినెస్ వీసా, B2 అనేది ప్లెజర్ కోసం, విజిటర్స్ కోసం. సో మీరు యాజ్ లాంగ్ యాజ్ మీరు రూల్స్కి కంప్లై అవుతే మీరు, మీ హస్బెండ్, మీ మనవడు హ్యాపీగా వెళ్ళొచ్చు. వెళ్ళేటప్పుడు కూడా చెప్పొచ్చు మీరు, అంటే ఎందుకు వెళ్తున్నారు అంటే, మనవడిని డ్రాప్ చేస్తాము, కొద్ది రోజులు ఉంటాము, ఎందుకంటే అడ్జస్టింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, చిన్న కిడ్స్ కదా, సో అడ్జస్టింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇలా అడ్జస్ట్ అవ్వడానికి కొంతకాలం ఉండాలనుకుంటున్నాం మా డాటర్కి, అండ్ ఆ తర్వాత వచ్చేస్తాము అని అంటే వాళ్ళు మీకు ఎంత టైం ఇస్తారో చూడాలి మీరు. ఒక 24 hours తర్వాత కంట్రీ లోపలికి ఎంటర్ అయిన తర్వాత I-94లో ఎంత టైం ఇచ్చారో చూసుకోండి, ఆ టైం ప్రకారం ఉండి మళ్ళీ వెనక్కి వచ్చేయచ్చు. ఓకే మేడం. రిటర్న్ టికెట్ కంపల్సరీ అంటే తీసుకున్నాం మేడం. యా తప్పకుండా తీసుకోండి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. తీసుకున్నాం. అదే చిన్న డౌట్ ఉండే మేడం. నాది 10 months డ్యూరేషన్ అమెరికాలో స్టే అయ్యాను లాస్ట్ 20. ఎన్ని మంత్స్ ఉన్నారు? 10 months ఉన్నాను నేను. 10 months అంటే 6 months అయ్యాక మళ్ళీ ఎక్స్టెన్షన్ అప్లై చేశారా? ఎక్స్టెన్షన్ అప్లై చేసుకున్నాను, అది ఓకే అయింది. నాకు ఇమిగ్రేషన్ నుంచి లెటర్ కూడా వచ్చింది. ఓకే, అది అప్రూవ్ అయితే ఏమీ ప్రాబ్లం లేదు, మీకు 6 months ఉంటుంది. ఆ డాక్యుమెంట్స్ అన్ని దగ్గర పెట్టుకోండి, దోస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ డాక్యుమెంటేషన్. అంటే మీరు 10 months ఉన్నారు కదా, ఎలా ఉన్నారు అని అడిగినప్పుడు మీరు ఆ డాక్యుమెంటేషన్ చూపించాలి. 6 months నాకు I-94 ఇచ్చారు, ఆ తర్వాత మళ్ళీ ఎక్స్టెండ్ చేసుకున్నాను, ఆ ఎక్స్టెన్షన్ ఎందుకు చేశారో కూడా ఆ రీజనింగ్ మీ దగ్గర ఉండాలి. అంటే మీ డాటర్ కానీ మీ సన్ ఇన్ లా కానీ ఏ రీజన్ మూలాన వాళ్ళని ఎక్స్టెన్షన్ అడిగారో అది కనుక్కోండి. ఆ రీజన్ రెడీగా, అంటే అడగగానే జవాబు చెప్పేట్టుగా ఉండాలి మీరు. సో ఆ డాక్యుమెంటేషన్ అంతా పెట్టుకోండి మీ దగ్గర. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఓకే, గుడ్ లక్. హరికృష్ణ గారు ఉన్నారండి, హరికృష్ణ రెడ్డి గారు. నమస్తే అండి. నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి మేడం. ఏం లేదు, ఇప్పుడు మా పాప యుఎస్ లో ఉన్నది. ఓకే. మ్యారేజ్ అయింది, ఆమెకు H1 ఉన్నది, ప్లస్ I-140 కూడా అప్రూవ్ అయింది. ఓకే. మా అల్లుడు ఏంటంటే డిపెండెంట్ వీసా మీద పోయిండు. ఓకే. అయితే ఇప్పుడు స్టాంపింగ్ రావచ్చా మేడం ఇద్దరు?
యా ఐ మీన్ అంటే యాజ్ లాంగ్ యాజ్ వాళ్ళు వ్యాలిడ్గా స్టేటస్ మెయింటైన్ చేస్తూ ఉంటే రావచ్చు. కాకపోతే అవాయిడ్ చేయగలిగితే, అంటే ఇప్పుడే కదా కొత్త అడ్మినిస్ట్రేషన్ వచ్చింది, సో అంటే ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఏంటి అనేది కొంత చూడాలి అని అనుకున్నప్పుడు ఒక 2-3 months వెయిట్ చేసి చూడండి. అండ్ ఆ తర్వాత రావచ్చు. అంటే ఇప్పుడు ఇమీడియట్గా అవసరం లేకపోతే ట్రావెల్ దే కెన్ అవాయిడ్ అట్లీస్ట్ ఫర్ 2-3 months. ఆ తర్వాత యూజువల్గా తెలిసిపోతుంది అంటే ట్రెండ్ సెట్టింగ్ ఎట్లా ఉంది, ఎట్లా అప్రూవ్ చేస్తున్నారు, సో దాన్ని బట్టి రావచ్చు. అంటే మా పాప 2 సార్లు వచ్చింది, స్టాంపింగ్ చేసుకొని పోయింది. ఓకే, ఇప్పుడు స్లాట్ బుక్ చేసుకుంటుంది. అయితే ఈమెతో పాటు మా అల్లుడు కూడా రావచ్చా అని? యా ఆఫ్ కోర్స్ H1B ఉన్నప్పుడు తను H4లో రావచ్చు. ఓకే ఓకే, అదే డౌట్ గురించి అడిగాను మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఏం ప్రాబ్లం కాదా మేడం వీళ్ళకు? అంటే యాజ్ లాంగ్ యాజ్ మీ పాప ప్రాపర్గా H1B మెయింటైన్ చేస్తూ లీగల్గా ఉంటే యూనో అన్ని రూల్స్ ఫాలో అవుతే ఏమీ ఇబ్బంది ఉండదు. ఓకే ఓకే ఓకే, అదే భయం అవుతుంది. వీళ్ళు మరి ట్రంప్ ఏదేదో పెడుతున్నారు కదా. ఆ రూల్స్ ఏమీ చేంజ్ చేయలేదు ట్రంప్, సో ఆల్ దోస్ రూల్స్ రిమైన్స్ ద సేమ్, సో తప్పకుండా రావచ్చు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. శ్రీకాంత్ గారు కాల్ చేస్తున్నారండి అనంతపూర్ నుంచి. నమస్తే అండి. నమస్కారం మేడం. నమస్కారం అండి, చెప్పండి. మేడం నా పేరు శ్రీకాంత్ మేడం, అనంతపురం నుండి. మా అమ్మాయి యూఎస్ వెళ్ళింది మేడం లాస్ట్ జూలైలో చదువుకోవడానికి, ఎంఎస్ చేయడానికి. ఓకే, ఏం ప్రాబ్లం ఉండదా మేడం? యాజ్ లాంగ్ యాజ్ మీ అమ్మాయి చదువుకోవడానికే వెళ్తే ఆన్ క్యాంపస్లోనే జాబ్ చేయమనండి. ఆఫ్ క్యాంపస్ జాబ్స్ అస్సలు చేయకూడదు. అండ్ రూల్స్కి అబైడ్ అయి ఉంటే ఏమీ ప్రాబ్లం ఉండదండి. ఓకే, కాల్ కట్ అయినట్టుంది.